ప్రజల కోసం, మన సమాజం కోసం. ఈసారి నేను ఎవరికి కంప్లైంట్ చేయట్లేదు. పోయినసారి మా వదిలికి కంప్లైంట్ చేశాను, ఈసారి కంప్లైంట్ లేదు. చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా ఇంతమంది మధ్య నిలబడి ఇన్ని కోట్ల మంది ప్రజల సమస్యల కోసం ఇలాంటి ప్రభుత్వానితోటి పోరాటానికి ఆ గుండె ధైర్యం విశాఖపట్నం ఇచ్చింది నాకు. ఆ సిగ్గును పోగొట్టింది ఈ విశాఖపట్నం. ధైర్యం ఇచ్చింది జీవితం మీద విశాఖ. భయపడేవాడిని, 10 మంది మధ్యకి రావాలంటే భయపడే వ్యక్తిని నా యాక్టింగ్ క్లాసెస్ ద్వారా భయం పోగొట్టి, సిగ్గు పోగొట్టి, స్ట్రీట్ ప్లేస్ చేయించి ఇక్కడి దాకా తీసుకొచ్చిన నా విశాఖ, నాకు అన్నం పెట్టి నాకు నటనలో ఓనామాలు నేర్పించిన నా విశాఖకి, ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం సిట్టడివిలోనికని, బై బయ్యే బంగారు రమణమ్మ అని, ఏదైనా సరే మన ఉత్తరాంధ్ర సంస్కృతి, సాహిత్యం అన్నీ నాకు నేర్పించింది నాకు విశాఖ. అలాంటి విశాఖకి మీ అందరి తరపున మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వారాహి 3వ విడత యాత్ర విశాఖపట్నం నుంచి మొదలు పెడుతున్న టీవీల్లో, సామాజిక ప్రసార మాధ్యమాల్లో, సోషల్ ప్రసార మాధ్యమాల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికాధిపతులకి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఏం మాట్లాడతాను ఈరోజు అని చెప్పి చాలా కోపంగా గొంతు నులిమేద్దామని ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతా. ఒక్క మాట ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే, పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా, సాయంత్రం సారా కింద పట్టుకుపోతాం. ఇలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖ చాలా ప్రశాంతమైన నగరం, ఇది చాలా ప్రశాంతమైన నగరం. ఎవరన్నా సరే ప్రశాంతంగా బతకాలి అంటే వెళ్ళి వైజాగ్లో సెటిల్ అవుదాం అనుకున్న ప్రతి ఒక్కరి ఆలోచనది. సగటు మధ్య తరగతి మనుషులకి, ఆడబిడ్డలకి విశాఖ చాలా క్షేమకరమైంది. అలాంటి విశాఖ ఈ రోజున గూండాల మధ్యలో, కబ్జాదారుల మధ్యలో, భూమిని అడ్డగోలుగా దోచుకుందామన్న గూండాల చేతుల్లో, రియల్ ఎస్టేట్ రాబందుల చేతుల్లో ఇరుక్కుపోయి విలవిల్లాడుతుంది విశాఖ. అలాంటి విశాఖకి నేను ఈ రోజున జగదాంబ సెంటర్ నుంచి నేను మీకు మాటిస్తున్నాను, మిమ్మల్ని బెదిరించే గూండాలకు కానీ, అరాచకం చేసే